హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసా. సో రొటీన్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఏం తింటాం, ఒకసారి ఎగ్ బిర్యానీ చేసుకొని చూడండి, సూపర్గా ఉంటుంది. సో ఈ రోజు వచ్చేసి నేనైతే ఎగ్ బిర్యానీ ఈజీగా ఎలా చేయాలో చెప్పేస్తాను అనమాట. సో ఆల్రెడీ మన యూట్యూబ్ వీడియో అయితే ఉందన్నమాట. సో అది వచ్చేసి నేను కర్డ్ యాడ్ చేసి చేశాను. సో దీంట్లో కర్డ్ యాడ్ చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో ఎగ్స్ అయితే కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను అనమాట. కుక్కర్లో అయితే ఈజీగా 2 విజిల్స్కే ఉడికిపోతాయి. సో అందుకనే సో తర్వాత చెక్కు తీసేసి ఇలా ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. మనం వాటిని కదుపుతూ ఉండాలి. సో మొత్తం అన్ని సైడ్లు మంచిగా కాలాలన్నమాట. నార్మల్గా మనం బయట ఎక్కడైనా బిర్యానీ తీసుకున్నప్పుడు అక్కడ ఎగ్ తీసుకున్నాం అనుకోండి, సో మసాలా ఎగ్ అని ఇస్తారు, చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అది వాళ్ళు ఇలాగే చేస్తారనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు మసాలా ఎగ్ తినాలనిపించినప్పుడు చేసేసుకోండి. సో నేనైతే కొద్దిగా పసుపు అయితే వేసేసుకున్నాను అనమాట. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. సో ఎగ్స్ అన్నిటికీ పసుపు అనేది మంచిగా పట్టేయాలి. నాకైతే బిర్యానీ చేసుకున్నప్పుడు బాయిల్డ్ ఎగ్ అయితే కంపల్సరీ ఉండాలి. సో బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్లో బిర్యానీ తింటే నాకైతే చాలా ఇష్టం అనమాట. మరి మీకు కింద కామెంట్లో చెప్పేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే కారం అయితే యాడ్ చేసుకున్నాను. సో మనం వచ్చేసి సిమ్లోనే పెట్టుకున్నాం ఇప్పుడు, కానీ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి కారం ఉప్పు వేసినప్పుడు కొంచెం పొగలు వస్తూ ఉంటాయి. మీరు నేనేదో మాడగొట్టేసాను అని అనుకోవద్దు. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా ఉప్పు కారం పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో మనకి ఎగ్ వల్లే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఎగ్స్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారంలో. సో డైలీ ఒక బాయిల్ ఎగ్ తింటే హెల్త్కి మంచిదని నేను యూట్యూబ్లో చూశాను, చాలామంది కూడా చెప్పారనమాట. సో మరి మీరు వారంలో ఎన్నిసార్లు ఎగ్ తింటారు కింద కామెంట్లో చెప్పండి. నేనైతే 3 days కంపల్సరీ ఎగ్ అనేది తింటాను, ఎందుకంటే డైలీ చికెన్ తినలేను కాబట్టి. సో ఎగ్ అయితే నా ఫేవరెట్. సో అందుకని కంపల్సరీ వీక్లో 2-3 times అయినా ఎగ్ అయితే మా ఇంట్లో చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ గ్రేవీ కోసం ప్రాసెస్ అయితే చేసేస్తున్నాం. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అన్నా గీ అన్నా వేసేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ సాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు అయితే యాడ్ చేశాను అనమాట. సో అది కొంచెం వేగిన తర్వాత మనమైతే టమాటా అయితే ఒక 3 టమాటాస్ నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆ టమాటా ప్యూరీ అయితే వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో మనకు వచ్చేసి దీంట్లో వచ్చేసి కర్డ్ ఉండదు, ఇంకా వేరే ఏం మసాలా స్పైసెస్ ఎక్కువ ఉండవు కాబట్టి మనకి టమాటా ప్యూరీ తోటి మంచి గ్రేవీ అనేది వస్తుంది. సో దాన్ని మంచిగా ప్రిపేర్ చేసుకున్నామంటే బిర్యానీ మనకి మంచిగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. సో దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకుంటే హీట్ అనేది ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ అది ఇంకిపోతుంది అనమాట. సో మనకి క్రీమీ టెక్స్చర్ రావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిసేపటికైతే కొంచెం క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చిందనమాట. సో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి కింద అడుగంటకుండా. సో నేనైతే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో నార్మల్గా వచ్చేసి మనం చికెన్ బిర్యానీలో అయితే చికెన్లోనే అన్ని స్పైసెస్ వేసి అలా చేసుకుంటాము. సో దీంట్లో ఎగ్గులో ఆ స్పైసెస్ అవన్నీ వేయలేము, అలా చేయలేము కాబట్టి ఇలా ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా సో చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి నేను ఈ స్టేజ్లో కారం, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మనం ఫస్టే వేసుకుంటే అది వేడి బాగా ఉంటుంది కదా, సో మరిగి మరిగి కొంచెం కారం, ఉప్పు టేస్ట్ అనేది చేంజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో అందుకని నేనైతే కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఉప్పు కారం యాడ్ చేసేసుకున్నాను అనమాట. మనం స్పైసీగా తినాలనుకుంటే మీరు ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. నేనైతే 1½ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ కూడా 1½ స్పూన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం. నాకు ఇంతకుముందు అయితే ఎగ్ బిర్యానీ వచ్చేది కాదనమాట. సో నాకు సండే అవ్వగానే చికెన్ తినాలని బాగా అనిపించేది. సో ఏదైనా స్పెషల్ ఉండాలని ఎవరైనా అనుకుంటాం కదా సండే.
సో నేనైతే ఒకసారి ఎగ్ బిర్యానీ అయితే ట్రై చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. సో అప్పటి నుంచి ఎగ్ బిర్యానీ చేయమని మా ఇంట్లో కూడా అడుగుతారు, నేను కూడా చేస్తాను. సో ఇలాంటి మంచి రెసిపీ మరి మీకు కూడా చూపించాలి కదా, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఇది అయితే ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. కొంతమంది వచ్చేసి పైన లేయర్ లాగా వేస్తారు. సో నేనేంటంటే గ్రేవీ మొత్తం దాంట్లో మంచిగా పట్టాలి అనేలాగా ఈ స్టేజ్లో అయితే వేసుకున్నాను. సో ఉడకబెట్టిన తర్వాత ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టడం వల్ల ఆ మసాలా అనేది ఎగ్ లోపల దాకా వెళ్తుంది. మనం బిర్యానీ తినేటప్పుడు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే 2 ఎగ్స్ అండ్ కొంచెం గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టాను అనమాట. సో ఒక లేయర్ లాగా వేద్దామని. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో నాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా ఇష్టం అనమాట. సో ఫ్రై చేసిన తర్వాత నార్మల్గానే తినేయాలనిపిస్తుంది, మరీ ఎక్కువగా తినంలేండి, కొద్దిగా తింటాం, చాలా టేస్టీగా ఉంటాయి అసలు. సో ఇక్కడ వచ్చేసి మనం ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసి నేనైతే ఎలాంటి స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, నార్మల్గా రైస్ ఎలా అయితే ఉడకబెడతామో అలాగే ఉడికిచ్చాను, కానీ ఒక 80% అలా ఉడికిచ్చాను అంతే. సో మొత్తం ఉడికించలేదు, ఇలా లేయర్ లాగే వేసుకుందాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను. మీరు గమనించినట్టయితే నేను యాక్చువల్గా ఎలాంటి స్పైసెస్ అయితే యాడ్ చేయలేదు. సో ఎందుకంటే నేను పైనుంచి గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో మీరు కావాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేనైతే యాడ్ చేసుకోలేదు. సో ఇక్కడైతే ఇంకో లేయర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు నార్మల్గా ఇలా లేయర్ లాగా కాకుండా కింద గ్రేవీ ఉండి పైన బిర్యానీ అలాగే చేసుకుంటాను, కానీ ఫస్ట్ టైం నాకు ఇలా ట్రై చేయాలనిపించింది అనమాట, అందుకనే లేయర్ లాగే వేసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు గరం మసాలా అయినా లేదంటే ఇలాచీ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. సో పైనుంచి అయితే కొద్దిగా కొత్తిమీర మళ్ళీ అయితే యాడ్ చేసేసుకోవాలి, కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ 3 లేయర్స్ లాగా వేసుకున్నాము. సో క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, మనం తింటూ ఉంటే మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో మీకు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టమైతే కింద కామెంట్లో చెప్పేయండి. సండే వస్తే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో స్పెషల్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో మరి ఈ సండేకి మీ ఇంట్లో మీరేం స్పెషల్ చేసుకున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇక్కడ వచ్చేసి మనమైతే దమ్ అయితే పెట్టేద్దాం అనమాట బిర్యానీ. సో మరి బిర్యానీ అంటే గీ వేయకుండా ఎలా ఉంటాం, సో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో గీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. సో బయట మనం ఎక్కడ చూసినా కూడా గీ అనేది యాడ్ చేస్తారు. సో నాకైతే పాలతో చేసే టీ కానీ, పెరుగు కానీ, కర్డ్ యోగర్ట్ కానీ, అలాగే కోవా కానీ, మిల్క్తో చేసే ఏమైనా నాకు చాలా ఇష్టం. గీ కూడా ఇష్టమే, ఒకప్పుడు నచ్చేది కాదు, కానీ ఈ మధ్య తింటున్నాను, ఎందుకంటే గీ చాలా హెల్త్కి మంచిది కాబట్టి. సో మీరు కూడా వీలైనప్పుడల్లా గీ అయితే తినండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే పాత పెంక అయితే పెట్టుకున్నాను కింద, పైన వచ్చేసి మన బిర్యానీ అయితే పెట్టేసా. పైన కొంచెం వెయిట్ ఉండాలి కాబట్టి దమ్ కోసం వాటర్ అయితే నింపి, సో మనం రైస్ ఆల్రెడీ మంచిగా ఉడికించుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో. సో సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట. సో సండే రోజు స్పెషల్ తిన్నట్టు ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎగ్ బిర్యానీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూసేయండి. నెక్స్ట్ వీక్ కోసం నేనైతే ఫిష్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరేమంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా ఫిష్ బిర్యానీ చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కింద కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.